జయశ్రామ్. ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ కోటి మహిళా కళాశాలలో ఏం జరుగుతుంది? గతంలో ఎన్నో రకాలైనటువంటి షూటింగ్లు జరిగినాయి, చాలా పెద్ద పెద్ద షూటింగ్స్ జరిగినాయి. కానీ ఎప్పుడు కూడా కళాశాల నడిచే టైంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థినిగా నేను కూడా చెప్తున్నాను, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకురాలిగా ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా లోపల ఒక్క అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకున్నాం మేము. కానీ ఇవాళ అదే ఆ అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నాలు చేస్తుంటే నిజంగా అనిపిస్తుంది, ఈ యూనివర్సిటీ అనే పేరు పెట్టిండ్రు కానీ యూనివర్సిటీ అన్నదానికి ఏ మాత్రం కూడా లక్షణాలు లేనటువంటి దరిద్రం అక్కడ నడుస్తూ ఉంది. వీసీని పెట్టిరు, వీసీకి అసలు ఆమెకు ఏం చేయాలో కూడా తెలియదు, ఎప్పుడు షూటింగ్లకు ఇవ్వాలి ఎప్పుడు షూటింగ్లకు ఇవ్వదో తెలియదు, షూటింగ్లకు ఇస్తే వాళ్ళ పరిమితి ఎంతవరకు ఉండాలో కూడా తెలియదు. తెలిసి ఈ యూనివర్సిటీ అని చెప్పేసి ఘనంగా చెప్పుకున్నారు కదా మీరు. కానీ ఈ యూనివర్సిటీకి ఎట్లాంటి ఫండ్స్ రాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న యూనివర్సిటీ పేరును మార్చిండ్రు, కానీ యూనివర్సిటీకి ఎట్లాంటి ఫండ్స్ ఇవ్వక పైసల కోసం అని చెప్పేసి అడ్డమైన సినిమా షూటింగ్లకు అక్కడ రెంట్కి ఇస్తున్నారు. ఇది తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ యొక్క పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో హాస్టల్ని పోయి చూసిరండి ఒకసారి. మీరు ఎప్పుడైనా ఓండి అటువైపు పోయినప్పుడు హాస్టల్ పరిస్థితి ఏందో చూసిరండి, ఎంత దరిద్రంగా ఉంది అని అంటే. అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగులు ఉన్నాయి, ఆ బిల్డింగ్లలోనే పిల్లలకు క్లాసులు అయిపోతాయి. కొత్తగా కట్టిరు ఎప్పుడు, అది కూడా తెలంగాణ కంటే రాకముందుకు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఇయాలటి వరకు ఎట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నేను అక్కడి నుంచి నడిపేదాన్ని కాబట్టి నాకు అణువణు కోటి మహిళా కళాశాల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను హాస్టల్ లోపలికి ఉంటుంది, ఆ హాస్టల్కి పోవాలి అంటే రాత్రిపూట భయపడి వణుక్కుంటూ పోవాలి, బూత్ బంగ్లాలకు పోయినట్టు ఉంటుంది. హాస్టల్ని కూడా గతంలో సీట్లు పెంచమని చెప్పేసి అని ఎన్నిసార్లు నేనున్నప్పుడు అక్కడ ధర్నాలు చేసి ఇయాలటి వరకు హాస్టల్ ఒక కొత్త హాస్టల్ భవనాన్ని వాళ్ళకి కట్టించేటటువంటి దరిద్రం అసలు ఆ పరిస్థితి లేనే లేదు. రీసెంట్గా ఎప్పుడో వెళ్ళినప్పుడు లోపల చూసినా నేను, ఏదో చిన్నగా ఎక్స్పాన్షన్ చేసిండ్రు దాన్ని పిల్లలకు, కానీ అక్కడికి సరిపోదు, అది హాస్టల్కి ఆ యొక్క బిల్డింగులు సరిపోవు. ఇంకా మహిళా కళాశాలను నడుపుతున్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ అని ఉన్న ఆ పేరుని తీసేసి మీరు ఏం చేసిర్రు, చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా యూనివర్సిటీ అని పెట్టిరు. మరి దానికి కనీసం ఫండ్స్ ఇవ్వాలి కదా, లేక పోరగాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలు లేవు, ఫెసిలిటీస్ లేవు, రోడ్డు లేదు. హాస్టల్కి పోయి అమ్మాయిలను వేధించిందంట, సైడ్ క్యారెక్టర్లు ఇస్తాం రండి అని చెప్పేసి అన్నారంట. బయట నుంచి జిల్లాల నుంచి వచ్చి లేక ఉండి అక్కడ ఉండి చదువుకుంటున్న ఆ పోరగాళ్ళను వాళ్ళ భవిష్యత్తు ఆగమైతే ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు అక్కడ యూనివర్సిటీ హాస్టల్స్లో వదిలిపెట్టిపోతే ఇదే పరిస్థితి తెలంగాణలో. తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి అమ్మాయిల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఏం చేయాలి? ముందు వెంటనే వీటిని సస్పెండ్ చేయండి, దానికి కారణమైనటువంటి హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. మేము ఉన్నప్పుడు సెలవులు ఉన్న టైంలో షూటింగ్లకు ఇచ్చుకునేటోళ్ళు, మాకు తెలియని కూడా తెలియకపోతుండే షూటింగ్లు అయిన సంగతి. అట్లా నడిపినటువంటి యూనివర్సిటీని ఇవాళ మీరు పోరంబొక్కుల చేతిలో పెట్టిరా తీసుకుపోయి. ఎంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు తెలంగాణలో. తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ఇష్యూస్ జనరేట్ అవుతూ ఉంటే మాకు సెక్యూరిటీగా మాకు కావాలి. అందుకోసం జస్ట్ మాకు సెక్యూరిటీ టైట్ చేయండి, మేము సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేయండి. మాకు ఇప్పుడు మీరే చెప్పారు మాకు అక్కడ తప్పు జరిగితే వాళ్ళని శిక్షిస్తామని, దానికి చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. అలాగే జస్ట్ మాకు సెక్యూరిటీ పెంచండి, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వస్తాం కదా మ్యామ్ లేదు మ్యామ్, సెక్యూరిటీ ఇంకా కొంచెం పెంచండి. సెక్యూరిటీ కూడా జాగ్రత్తల్లో నువ్వు ఉండాలనేది రెస్పాన్సిబిలిటీ నీకు ఉందా లేదా? మనమైతే జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు మొన్న పెద్ద ఇష్యూ ఏం చేస్తాం, మన ఒక కుటుంబంలో ఉన్న నలుగురిని మనం కంట్రోల్ చేయడమే కష్టం. 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అవుతుంది, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఉన్నాము మీకని నేను భరోసా. నేను మీ అందరి కోసం, నాకు వేరే ఏది లేదమ్మా, మీ అందరి కోసమే నేను వచ్చినాను. నేను చెప్తున్నాను కదా, కెమెరాలు కూడా పెట్టిస్తున్నాము ఇప్పుడు.